సభాధ్యక్షులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఖమ్మం మహాజన సంఘ అధ్యక్షులు పెద్దలు శ్రీ చూడు గోవింద గారికి, పూజ్యులు పూర్వపు శాసన మండలి సభ్యులు కోరమాపురం అప్పు గారికి, పూజ్యులు ఖమ్మం మహాసంఘ సభ్యులందరికీ, పాత్రికేయులకు చక్కని ఆశీర్వదించినటువంటి బ్రహ్మోత్సవానికి అందరికీ కూడా శ్రీ భగవానేశ్వర గారికి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. ముందుగా ఇంతటి ఘన విజయాన్ని నాకు ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఇంతకుముందు 3 సార్లు నెగ్గినప్పటికీ మరి కొంత నా మీద అసమ్మతి ఉన్నప్పటికీ మరి గడిచిన ప్రభుత్వం ఖమ్మ కులం మీద ఒక ద్వేషంతో వారు వెళ్తా ఉంటే మరి మీరందరూ కూడా మన కులంలో ఉన్న ఖమ్మతనాన్ని అందరికీ పంచుతూ అన్ని కులాల్లో ఉన్నటువంటి మరి అన్ని వర్గాలను కూడా మీ యొక్క కర్మని ఆపేతతో మరి మన వైపు తిప్పుతూ ఇంత ఘన విజయాన్ని సాధించినటువంటి ఖమ్మ మహాజన సోదరులకు సోదరులకు కూడా ఎప్పుడు కూడా నేను జీవితాన్ని రుణపడుతున్నానని చెప్పి సవినీగా తెలియజేస్తా ఉన్నాను. మరి నా మీద ఒక అపవాదం కొంతవరకు వాస్తవం, ఈయన ఏమీ చేయదు మనోడు అనేది ఒక నిజం ఉంది అప్పుడు. కానీ అందరినీ కలుపుకు వెళ్ళాలి అనే ఆలోచనతో ముందుకు సాగాం. కానీ ఖచ్చితంగా ఈసారి మాత్రం ఆ అపవాదని మరి తొలగిస్తానని చెప్పి ముఖ్యంగా మరి ఖమ్మ యువత అటు యువతి అంటే యువకులంటే ఒకసారి గౌరవం వచ్చే తప్ప మరి ఇటు ఆడవాళ్ళు కూడా చాలా ఉత్సాహంతో ఎక్కడికక్కడే అన్ని రకాలుగా ఏ ఫంక్షన్ అయినా ఏ కార్యక్రమానికి వెళ్ళినా కూడా మరి చక్కగా ప్రచారం చేస్తూ, అంటే ప్రచారం అంటే వేరే మన మోత్సవం చేస్తూ మరి మంచి విజయాన్ని ఇచ్చినందుకు తప్పకుండా వారికి మరి నేను బాకీ పడుతున్నాను కాబట్టి ఆ బాకీని తప్పకుండా తీర్చుకుంటానని చెప్పి సౌకర్యంగా తెలియజేస్తా ఉన్నాను. మరి నాకన్నా అనుభవజ్ఞులు, నాకన్నా ముందు శాసన సభ్యులుగా పనిచేసినటువంటి ఇక్కడి కృష్ణానందరావు గారు మరి కొన్ని సూచనలు చేయవలసి చెప్పారు. ఖచ్చితంగా అందులో అతి ముఖ్యమైనది మరి మనం పక్కన ఉన్నటువంటి రాజమండ్రి మానేసి దాన్ని బట్టి రమణాత్మ గారు దాన్ని సాధించి తీర్చాలని చెప్పి కూడా మరి ముఖ్యంగా ఈవేళ కృష్ణానందరావు గారికి ఒక విషయం, ముఖ్యమైన విషయం చెప్పారు. మరి మన సంఘం కొంత నిలితులుగా ఉందని చెప్పి కూడా చెప్పిన విషయం 100% నిజం. మరి దానిపైన మరి ఏం చేస్తే బాగుంటుంది ఒకసారి ఆలోచన చేసి ఇది ఆలోచన చేస్తున్నారు కానీ ఎవరు గెలచలేదు. మరి దాని మీద కూడా తొందరగానే చేసి మరింత యాక్టివేట్ చేసి, అంతేకాకుండా మరి పక్కనే ఇందాక మన ఇంట్లో సోదరులు మొత్తంలో చెప్పారు పట్టేశ్వర మండలంలో కూడా కొన్ని సేవా కార్యక్రమాలు మేము చేస్తున్నామని. మరి అదే సేవా కార్యక్రమాలు మరి మనం చేయాలని ఇక్కడ కూడా. అంతేకాకుండా దీన్ని అన్ని గ్రామాలతో కూడా కలుపుకుంటూ ముందుకు సాగుతూ మరింత సేవ చేయాలని చెప్పి మరి మా అందరికీ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పడుతున్నటువంటి మరి రెడ్డి వెంకయ్య ఖమ్మ మహాజన మరి సంఘ కమిటీ వారు కూడా సభ్యులకి విజ్ఞప్తి చేసి దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు కూడా పూర్తిగా నేను కూడా అందిస్తానని, అదేవిధంగా మరి అలాగే ఇక్కడ ఏమైపోతుందో తెలియదు, పోలీస్ స్టేషన్ పక్కన ఎవరి పేరుందో తెలియదు, మీకు తెలిసింది నాకు తెలియదు, మీకు తెలుసు మాకు ఎవరికే తెలియదు. మరి తెలియదంటే మీకైతే వాళ్ళు 70 సంవత్సరాలకి 60 సంవత్సరాలు పూర్తవుతూ నేనున్నాను నాకే తెలియదంటే
మీకు ఎవరికి కూడా మరి ఎవరికి వెళ్ళేటప్పటికి ఏ ఆస్తి ఏమైపోతా కూడా తెలియని పరిస్థితుల్లోకి మరి మేము కూడా ఉన్నామని చెప్పి మరి దాన్ని కూడా ఈ సందర్భంగా సభంగా తెలియజేస్తూ ఏది ఏమైనా దీనిపైన మరి కమిటీ వారే కాకుండా అందరం కూడా దృష్టి పెట్టాలని ముఖ్యంగా ఈ రోజున ఈ అభినందన కార్యక్రమానికి మరి ఇటు పార్టీలను లేకుండా ఎంతో అభిమానంతో వచ్చేసినటువంటి మరి మన పెద్దలు కృష్ణానందరావు గారికి కానీ రాజబాబు గారికి కానీ లేదా మన పట్టాభరావు గారికి కానీ నారాయణబాబు గారికి కానీ మాధవబాబు గారిని అన్ని పార్టీలకు సంబంధం కాబట్టి అంటే ఏం చెప్పట్లేదు అందరికీ కూడా మన గారికి మాకు మిత్రపక్షం అందరికీ కూడా వారికే కాదు వేదిక అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. జై హింద్.